ఎందుకంటే ఇక్కడ ప్రమాదాలు అనేవి అలా జరుగుతుంటాయి కాబట్టి నా మనసులో ఒక ప్రేరేపణ కలిగి నేనైతే ఇలా క్లియర్ చేయడం జరిగిందండి. నాకు ఎవరో చెప్పడం ద్వారా నేనైతే ఈ పని అయితే చేయలేదు. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మరి చూస్తున్నారు కదండి, చాలా రోజులుగా ఈ అద్భుతమైనటువంటి కంటెంట్ అద్భుతమైన చెప్పనండి, ఎందుకంటే ఇది చాలా ప్రమాదకరమైనటువంటి మలుపు. నేను ఆల్రెడీ లేటెస్ట్ గా కూడా ఒక వీడియో అయితే పోస్ట్ చేయడం జరిగింది. అందరూ కూడా చూశారు. షార్ట్ వీడియోని కూడా మంచిగా ఆదరిస్తున్నారని ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అయితే నేను తెలుపుకుంటున్నాను. అంతేకాదండి, మీ మేలు కోరి ఈ రోజు అయితే నేను ఈ ప్రయత్నం చేస్తున్నాను కాబట్టి నాకు మీరు అందరూ సపోర్ట్ కూడా ఇవ్వండి. సపోర్ట్ అంటే ఏదో మీరు డబ్బుల రూపంగానో లేదంటే ఇంకో రూపం ద్వారా కాదండి. మీరు ఈ వీడియోని చూసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం ద్వారా అదే మాకు పెద్ద సపోర్ట్ అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూడండి, ఒకసారి దగ్గరికి మీకు వెళ్ళి చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఒక్కసారి. హారన్ సింబల్ అయితే ఇక్కడ రోడ్డు పక్కన ఉంది. కాకపోతే దీన్ని ఎవరు చూసుకోవట్లేదండి, ఎందుకంటే ఇది మొత్తం కూడా బలిస్తుంది అనమాట. ఈ రొడ్డ ఈ డొంక అంతా కూడా ఫుల్ గా ఉండడం ద్వారా చాలా ప్రమాదాలు అయితే ఈ మలుపు దగ్గర అయితే జరుగుతున్నాయండి. చూడండి ఒకసారి, చూడండి లోపలికైతే ఉందన్నమాట మొత్తం కూడా. ఇదిగోండి, ఎక్కడ చూసినా సరే నానా రకమైన చెట్లు తీగలు ఇవన్నీ కూడా కమ్మేసే. ఇక్కడ ఏంటంటే చాలా మంది వస్తూ ఉన్నారు, కానీ ఈ హారన్ సింబల్ కనబడకపోవడం వల్ల హారన్స్ కొట్టకుండా చాలా మంది యాక్సిడెంట్ బారిన పడుతూ ఉన్నారండి. అట్లాంటి వాళ్ళ కోసం అని చెప్పి ఈరోజు అయితే ఇదంతా క్లీన్ చేసి, ఇంకా కింద కూడా ఉన్నాయండి, వాటిని కూడా క్లీన్ చేస్తాను. మీరైతే తప్పకుండా వీడియోని అయితే చూసి సపోర్ట్ అందిస్తారని, ఈ వీడియోకి అయితే మీరు లైక్ చేస్తారని, మీరు లైక్ చేయడం ద్వారా మరికొంతమందికి యూట్యూబ్ అనేది మన వీడియోని రికమెండ్ చేస్తుంది కాబట్టి తప్పకుండా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, చూస్తున్నారు కదండి, ఇంత దట్టమైన ఈ డొంకంతా బలిసేయడం వల్ల ఇక్కడైతే చాలా ప్రమాదాలు అయితే జరుగుతున్నాయండి. చాలా మంది అయితే చాలా ఫాస్ట్ గా వెళ్ళిపోతున్నారు ఈ మలుపు దగ్గర. ఫాస్ట్ గా వెళ్ళడమే కాకుండా హారన్స్ అయితే కొట్టకుండా చాలా ప్రమాదాలు అయితే జరుగుతున్నాయి. వాళ్ళందరి కోసం అని చెప్పి ఈ ప్రయత్నమేనండి వీడియో అయితే. చూస్తున్నారు కదండి, ఇప్పటికి కూడా సరే కనిపించినటువంటి పరిస్థితి అనమాట. ఇంత డొంకలు ఈ క్రీపర్స్ అన్ని పేరుకుపోయాయి కాబట్టి సడన్ గా వచ్చే వాళ్ళు ఏంటంటే ఇక్కడ సింబల్ని చూడకుండా డైరెక్ట్ వెళ్ళిపోయి ప్రమాదాలకు అయితే బారిన పడిపోతున్నారండి. అటువంటి వారి కోసమే హెల్ప్ చేయడం తప్ప ఇంకా మరి వేరేదైతే ఉద్దేశించి కాదండి. దయచేసి మీరు అందరూ కూడా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే వాహనాల మీద చాలా మంది వెళ్ళిపోతుంటారండి, హారన్స్ కూడా కొట్టరు. కొంతమంది అయితే ఓవర్ స్పీడ్ అయితే ఇక్కడ చాలా స్పీడ్ గా వెళ్ళిపోయి మలుపుల్లో పడిపోయినటువంటి సన్నివేశాలు కూడా చాలా చూశాను నా కళ్ళతో. ఎందుకంటే ఇప్పుడు ఒక వ్యక్తి ప్రయాణం చేసి వెళ్తున్నాడంటే తన కోసం తన భార్య బిడ్డలు ఆ ఫ్యామిలీ అంతా కూడా డిపెండ్ అయి ఉంటది కాబట్టి వాళ్ళందరూ ఇంట్లో తన కోసం అయితే ఎదురు చూస్తూ ఉంటారనమాట ఎంతో ఆశతో. అలాంటిది ఒక్క వ్యక్తి కుప్పకూలిపోవడం ద్వారా ప్రమాదానికి గురి కావడం వల్ల ఆ కొన్ని కుటుంబాలు అయితే మరి రోడ్డును పడే సన్నివేశాలు కూడా మనం చూసామండి. అందుచేత అట్లాంటి వాళ్ళందరూ కూడా బాగుండాలని, మీరందరూ కూడా బాగుండాలని ముఖ్య ఉద్దేశంతో ఈ వీడియోని అయితే చేయడం జరుగుతుంది. అంతేకాదండి, ఇంకా చేస్తాం, ఇంకా చాలా ఉన్నాయి. ప్రజలకు ఉపయోగపడే కంటెంట్స్ అయితే మరి చేద్దాం అనుకుంటున్నాం. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ అయితే అందించండి. ఇదిగోండి, కొద్దిసేపు అయితే నేను మరి అలుపు తీర్చుకున్నాను. చూస్తున్నారు కదండి, ఇక్కడ రోడ్లు అయితే బాగానే ఉంటాయండి. ఇది ట్రైబల్ విలేజెస్ అనమాట. ఆ ప్రభుత్వ అధికారులు కూడా సరిగా అంటే రోడ్డు వైపులో కూడా పెద్దగా క్లీన్ చేయించరు అనమాట. ఎందుకంటే ఇది అల్లూరు సీతారామరాజు జిల్లాలోని చింతపల్లికి వెళ్ళే లైన్ అండి ఇది రోడ్డు. ఆ ప్రభుత్వం కూడా పట్టించుకొని ఇయర్లీ ఒకసారైనా సిబ్బందిని పెట్టించి ఇవన్నీ క్లీన్ చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. మీ ఉద్దేశం ఎలా ఉందో తప్పకుండా కామెంట్ బాక్స్ లో అయితే కామెంట్ అయితే చేస్తారని కోరుకుంటున్నాను. ఇదిగోండి, చూస్తున్నారు కదా, నరికే క్రమంలో అయితే నా చేతికి కూడా చిన్న గాయం తగిలిందండి. ముళ్ళులు అయితే చాలా డేంజర్గా ఉన్నాయి. చూడండి, చూస్తున్నారు కదా, బ్లడ్ కూడా వచ్చేస్తుంది. మరి తప్పదు, ఎందుకంటే మనము శ్రమ పడాలన్నమాట. ఎందుకంటే చాలా మంది వీటిని చూసుకోకుండా ప్రమాదం బారిన పడిపోతున్నారు. అట్లాంటి వాళ్ళ కోసం అని తప్పదండి. ఈరోజు మనం ఒక మంచి చేసామంటే మనకు దేవుడు 2 రెట్లుగా మనకైతే మంచిని చేస్తారని నేనైతే ఉద్దేశించి
ఇలాంటి ఈ పని అయితే చేయటానికి నేనైతే పని పూనుకున్నాను. చూస్తున్నారు కదండి, అడవి మార్గం కాబట్టి పెద్దగా ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. చూస్తున్నారు కదండి, కొంతమేరకు అయితే క్లీన్ చేయడం జరిగింది. ఇదిగోండి మీరు ఇక్కడ చూసినట్లు చూడండి, మా లాంగ్వేజ్ లో అయితే వీటిని దూలగుండ్లు అని పిలుస్తామండి. చాలా మంది అయితే దురదాకులని కూడా పిలుస్తారు వీటిని. ఇదిగోండి, ఇవి కానీ మన శరీరానికి మాత్రం టచ్ అయితే మాత్రం ఇంకా చెప్పలేనటువంటి దురద అయితే పెడుతుంది అనమాట. ఇంకా దురద పెడుతుందని చెప్పి మనం అయితే ఇంకా దేంతో కానీ మనం గోకినా సరే ఇంకా ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయండి. చాలా కేర్ఫుల్ గా ఉండాలి ఇలాంటి వాటితో. రోడ్డు నుంచి అటు నుంచి ఇటు నుంచి వెళ్ళే వాళ్ళైతే చాలా వింతగా చూస్తున్నారండి. కానీ నేను అదైతే ఏది పట్టించుకోకుండా నా పని నేను అది చేసుకుంటూ పోతున్నాను. ఇంకా పైన అయితే ఉన్నాయి, ఎందుకంటే ఆ పైవి మనం ఎంత కట్ చేసినా కానీ మళ్ళీ మళ్ళీ వచ్చేస్తుంటాయి కాబట్టి ఆ ముదుళ్ళు అనేవి కట్ చేసేస్తే కొంత మేరకు మనం నివారించవచ్చు. చూస్తున్నారు కదండి ఇక్కడ నా తిప్పలు అయితే చూడండి, ఎన్నో దురద గుండ్లు కూడా అంటేసాయి, కానీ వాటిని లెక్క చేయకుండా నేనైతే ఇలా తీస్తున్నా. మొత్తానికి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, క్లియర్ అయితే అయ్యింది. కానీ వీటిని కూడా నేను అది కట్ చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే ఇవి పెరిగే కొద్దీ దీన్ని అడ్డేస్తాయి. దాని ద్వారా మళ్ళీ ఇబ్బంది అనేది ఏర్పడుతుంది. మనం ఎంత చేసినా సరే ప్రయోజనం ఉండదు కాబట్టి ఇది కూడా నేను కట్ చేయాలనుకుంటున్నాను. చూడండి, మొత్తానికి ఎంతో కష్టంతో అయితే క్లియర్ చేయడం జరిగింది. ఒకవైపు అయితే మొత్తం దూలగుండ్లు ఆ కాయలు అనేవి చాలా అంటే బాడీకి అయితే టచ్ అయ్యండి, చాలా దురద అయితే పడుతుంది. కానీ వాటి గురించి పెద్ద బాధ లేదండి. కానీ ఇది చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే ఈ ఒక మంచి పని చేసినందుకు నాకైతే చాలా హ్యాపీగా ఉందండి. చూడండి ఫ్రెండ్స్, మొత్తానికైతే నా ప్రయాస అయితే మొత్తం ఖర్చు చేసి ఇలా ఈ బోర్డుని అయితే మరి క్లియర్గా చూపించడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ ప్రమాదాలు అనేవి అలా జరుగుతుంటాయి కాబట్టి నా మనసులో ఒక ప్రేరేపణ కలిగి నేనైతే ఇలా క్లియర్ చేయడం జరిగిందండి. నాకు ఎవరో చెప్పడం ద్వారా నేనైతే ఈ పని అయితే చేయలేదు. మొత్తానికి నాకు అంటే కొంతమేరకు శక్తి అయితే వేస్ట్ అయినందుకు గాను నాకు ఎటువంటి బాధ లేదండి. ఎందుకంటే కొంచెం అందరికీ ఉపయోగపడే పని చేశాను కాబట్టి మనసంతా చాలా హ్యాపీగా ఉంది. మరి ముఖ్యంగా మరి చాలా మంది అనుకోవచ్చండి, ఏంటి ఒక్క బోర్డు క్లీన్ చేసినందుకు నీట్గా కనిపించి అందరికీ చూపించినంత మాత్రాన ఇక్కడ యాక్సిడెంట్లు జరగవని చాలా మంది అనుకోవచ్చు. జరుగుతాయండి, కాకపోతే కొంచెం తగ్గుతాయి అన్నమాట. ఎందుకంటే ప్రమాదం రేట్ అనేది తగ్గొచ్చు. ఎందుకంటే ఇలాంటి బోర్డులు చూసేటప్పుడు చాలా మంది ముందుగానే అప్రమత్తం అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి మరి నేనైతే మరి ఈరోజు ఈ పని చేసినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. ఎందుకంటే ఈరోజు నా పని అంతటిని కూడా పక్కన పెట్టి నేనైతే ఈరోజు ఇలా ఈ సమాజ సేవ కోసం అని చెప్పి నేను ఇలా రావడం జరిగింది. చాలా బాగుంది. నేనైతే ఫస్ట్ టైం అయితే ఈ పని చేశానండి. పని చేసినందుకు నాకు చాలా మనసంతా చాలా సాటిస్ఫైడ్గా ఉంది. మరి చూశారు కదండి ఇంతవరకు వీడియో. మీకు నచ్చుంటే మాత్రం తప్పకుండా లైక్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు తప్పకుండా సపోర్ట్ అందించండి అన్న. ఎందుకంటే యూట్యూబ్లో చాలా సంవత్సరాలుగా మరి నేనైతే వర్క్ చేస్తున్నాను, కానీ పెద్దగా రీచ్ అయితే లేదు. కానీ ఏ రోజు కూడా రీచ్ లేదని చెప్పి నేనైతే కృంగిపోలేదు. వీడియోలు అప్లోడ్ చేస్తూనే ఉన్నాను. ఎందుకంటే నాకు కూడా తెలుసు ఏదైనా మనకి సక్సెస్ అనేది ఒక్కసారి వచ్చేది కాదండి. ఒక్కసారి వస్తే సక్సెస్ అనేది ఒక్కసారి వస్తే ప్రతి మనిషి కూడా లెక్క చేయడం అనమాట. ఇంకా దేనికి కూడా అంటే చాలా గర్వంగా ప్రదర్శిస్తాడు అనమాట ప్రతి ఒక్కరి ముందు. అందుకోసం అని చెప్పి నాకు సక్సెస్ త్వరగా రాకపోయినా పర్వాలేదు, కానీ ఇలాంటి పనులన్నీ కూడా చేసి మీకు చూపిస్తూ ఉంటాను. తప్పకుండా మీరు అందరూ కూడా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇది దగ్గర అన్నవరం నుంచి ఇక్కడ పాడేరు వెళ్ళే లైన్ అండి. చాలా ప్రమాదాలు జరగడం నా కళ్ళతో నేనైతే చూశాను. ఇదిగోండి ఈ సేఫ్టీ వాల్స్ కూడా అంత బాగోలేవు అనమాట. మీరు చూడొచ్చు, చాలా ప్రమాదాలు జరుగుతూ ఉంటాయండి. చాలా ప్రమాదాలు వీక్లీకి ఒకసారైనా సరే ప్రమాదం అనేది ఇక్కడ నేను చూస్తూ ఉంటాను. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా చూస్తూ ఉంటారు. రీసెంట్ గా కూడా ఎన్నో బస్ ప్రమాదాలు జరిగాయి.
అంతకు తోడు ఇదంతా కూడా చాలా పెద్ద లోయ అండి, చాలా పెద్ద ఘాట్ సెక్షన్ అన్నమాట. అందుచేత ఇలాంటి బోర్డ్స్ అనేవి కనిపించినట్లయితే ప్రజలు కూడా కొంచెం స్లోగా వెళ్ళే అవకాశం ఉంటుందని నేనైతే వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని ఈరోజు అయితే ఈ పని అయితే చేయడం జరిగిందండి. మరి ఇంతవరకు చూశారు కదండి, నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మన వీడియోని అయితే షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీరు ఎప్పటికప్పుడు చూడాలనుకుంటే మన లోకల్ బాయ్ జగదీష్ అనే యూట్యూబ్ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సరికొత్త మంచి వీడియోతో కలుసుకుందాం, అంతవరకు సెలవు.